రోజుకు మీరు ఎన్ని కప్పులు టీ తాగుతారు? 2, 3 లేదా 4? కనీసం 2, 3 కప్పులు టీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలైనా జరుగుతుందా? లేక మనకు తెలియకుండానే ఏదైనా నష్టం జరుగుతుందా? టీ వల్ల రక్తహీనత వస్తుందని, నిద్ర పాడుతుందని కొందరు అంటూ ఉంటారు. ఇదే నిజమైతే పై 2 సమస్యల వల్ల మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యలు కూడా మొదలవుతాయని గుర్తుపెట్టుకోవాలి. టీ ఆరోగ్యానికి మంచిదని మరికొందరు చెప్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన అసలు నిజం ఒకటి ఉంది. 20కి పైగా రకరకాల రసాయనాలు కలిగి ఉండే టీని అసలు తాగవచ్చా లేదా, పూర్తిగా మానేయడమే మంచిదా, తాగితే రోజుకు ఎన్ని కప్పులు, ఎవరు ఎప్పుడు తాగితే మంచిది, ఎవరు తాగకూడదు, ఇలాంటివన్నీ ఇక్కడ చూద్దాం. అలాగే టీ పొడిలో ఉండే రసాయనాలు ఏం చేస్తాయి, వాటి వల్ల శరీరానికి కలిగే లాభాలు నష్టాలేంటి, టీ కంటే మరేదైనా మంచి ప్రత్యామ్నాయం ఉందా, ఇలాంటి విషయాలన్నీ ఇక్కడ చూద్దాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. టీని పూర్తిగా ఆరోగ్యకరమైనదని లేదా పూర్తిగా హానికరమైనదని కూడా చెప్పడానికి వీల్లేదు. టీ మనపై కలిగించే ప్రభావం 6 అంశాలపై ఆధారపడి ఉంటుంది. టీ పొడి ఏ రకానికి చెందింది, ఎన్ని కప్పులు టీ తాగుతున్నాం, టీని ఎంత చిక్కగా తయారు చేస్తున్నాం, ఎంత చక్కెర కలుపుతున్నాం, రోజులో ఎప్పుడు తాగుతున్నాం, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వీటన్నింటిపై అది ఆధారపడి ఉంటుంది. అలాగే దానిలో కలిపే పాలు, చక్కెర, టీ పొడిలో ఉండే పదార్థాల ప్రభావం కూడా లెక్కించాలి. ఎందుకంటే టీ పొడిలో కేఫిన్, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, థియానిన్ వంటి అనేక రసాయన పదార్థాలు 20కి పైగా ఉంటాయి. వాటిలో కేఫిన్ అనే పదార్థం మెదడును చురుగ్గా ఉంచుతుంది. అందుకే టీ తాగిన తర్వాత కొంతమందికి అలసట తగ్గినట్లు, ఏకాగ్రత పెరిగినట్లు అనిపిస్తుంది. అయితే ఈ కేఫిన్ ప్రతి ఒక్కరిపై ఒకే విధంగా పనిచేయదు. కొంతమందికి చిన్న మోతాదే సరిపోతుంది, కొందరికి ఎక్కువగా తీసుకుంటే కానీ సరిపోదు. మరికొందరికి దడ, ఆందోళన, వణుకు, తలనొప్పి లేదా నిద్రలేం కూడా రావచ్చు. టీ పొడిలోని పాలిఫెనాల్స్, బ్లాక్ టీలోని థియాఫ్లావిన్లు, థియారూబిజిన్లు, గ్రీన్ టీలో క్యాటికన్లు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటి వల్ల శరీరానికి కొన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగని శరీరంపై టీ ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడానికి కూడా కుదరదు. 2024లో ప్రచురించబడిన ఒక మెటా అనాలిసిస్ అధ్యయనంలో ఒక విషయం బయటపడింది. ఎక్కువ టీ తాగే వారిని తక్కువ టీ తాగే వారితో పోలిస్తే తక్కువ టీ తాగే వారిలో మొత్తం మరణాల సంఖ్య, మరీ ముఖ్యంగా గుండె వల్ల కలిగే మరణాల ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. అయితే టీ తాగడం వల్లనే ఈ ప్రయోజనం కలిగిందని ఖచ్చితంగా చెప్పడానికి వీల్లేదు. వారు తీసుకునే ఆహారము, చేస్తున్న వ్యాయామం, జీవనశైలి వంటి ఇతర అంశాలు కూడా దీనిపై ప్రభావం చూపించి ఉండవచ్చు. ఈ విశ్లేషణలో రోజుకు 2 కప్పులు తాగే వారిలో మరణాల ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. అలాగని ఎక్కువ టీ తాగితే ఎక్కువ ఆరోగ్యం వస్తుందని మాత్రం చెప్పలేం. మరో పెద్ద మెటా అనాలిసిస్లో రోజుకు తాగే ప్రతి అదనపు కప్పు టీతో గుండె వల్ల కలిగే మరణాల ప్రమాదం, స్ట్రోక్ ప్రమాదం కాస్త తక్కువగా ఉన్నట్లుగా తేలింది. అయితే టీ ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రత్యామ్నాయం ఎంతమాత్రం కాదు. దీనివల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఏవో కలిగేస్తాయని చెప్పేందుకు వీల్లేదు. అయితే టీ వల్ల ఒక సమస్య కూడా ఉంది. టీ పొడిలోని పాలిఫెనాల్స్, ముఖ్యంగా టానిన్ల వల్ల ఆహారంలోని నాన్ హీమ్ ఐరన్ అంటే కూరగాయల ద్వారా మనకు లభించే ఇనుము శోషణ తగ్గిపోతుంది. ఇనుము లోపం ఏర్పడితే ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ తగ్గుతుంది. అలసట, బలహీనత, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉన్నవారు టీ మానాలి. ఇనుము లోపం ఉన్నవారు లేదా రక్తహీనత ఉన్నవారు దీన్ని తప్పనిసరిగా పాటించాలి. ఇక్కడ మరో అధ్యయనం గురించి చర్చించాలి. ఐరన్ కలిగిన భోజనం తర్వాత, అంటే గోంగూర వంటి కూరలతో ఆహారం తీసుకున్న తర్వాత టీ తాగినప్పుడు ఐరన్ శోషణ తగ్గిందని మరో అధ్యయనంలో స్పష్టంగా తేలింది. భోజనం తర్వాత 1 గంట విరామం ఇచ్చి ఆ తర్వాత టీ తాగితే ఆ ప్రభావం కొంతమేరకు తగ్గినట్లుగా తేలింది. కాబట్టి రక్తహీనత ఉన్నవారు లేదా ఐరన్ లోపం వచ్చే ప్రమాదం ఉన్నవారు భోజనంతో పాటు టీ తాగకుండా ఉండాలి. అయితే రోజుకు ఎన్ని కప్పులు టీ తాగవచ్చు? ఆరోగ్యవంతమైన పెద్దలకు రోజుకు 2 లేదా 3 సాధారణ కప్పుల టీ సరిపోతుంది. అయితే కప్పుల సంఖ్య కంటే టీ ఎంత చక్కగా ఉంది, దానిలో కేఫిన్ ఎంత ఉంది, రోజులో ఇంకా ఇతర కేఫిన్ కలిగిన పానీయాలు ఎంత తీసుకున్నాం అన్నది కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన పెద్దలకు రోజుకు మొత్తం 400 మిల్లీగ్రాముల వరకు కేఫిన్ సురక్షితమని తేలింది. కానీ కేఫిన్ ప్రభావం వ్యక్తికి మారుతుంటుంది. ఒకరికి 3 కప్పులు సమస్య లేకుండా ఉండవచ్చు. మరొకరు సాయంత్రం 1 కప్పు టీ తాగినా రాత్రి నిద్ర పాడవచ్చు. టీ తాగే సమయం కూడా ముఖ్యం. ఉదయం అల్పాహారం తర్వాత టీ తాగడం చాలా మందికి సౌకర్యంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో చిక్కని టీ తాగితే కొంతమందికి కడుపులో అసౌకర్యంగా ఉండవచ్చు. టీ ఆకులు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి. కానీ 1 కప్పు టీకి 2-3 చెంచాల చక్కెర కలిపి రోజుకు 3 లేదా 4 కప్పులు తాగితే మనం గమనించకుండానే
అదనపు చక్కెర ఎక్కువగా తీసుకున్నట్లు అవుతుంది. చక్కెర అదనంగా తీసుకుంటే ఏమవుతుందో చెప్పనక్కర్లేదు. అందుకే టీ తాగడం మంచిదా కాదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు టీ మాత్రమే కాకుండా టీకి ఎంత చక్కెర కలుపుతున్నాం, ఎన్ని కప్పులు తాగుతున్నాం, ఎప్పుడు తాగుతున్నాం అనే ప్రశ్నలు కూడా వస్తాయి. చక్కెర లేకుండా తాగామా లేదా తక్కువ చక్కెరతో ఉన్న టీ తాగుతున్నామా అనేది కూడా గమనించాలి. నిద్రలేమి ఉన్నవారు, కేఫిన్కు ఎక్కువ సున్నితంగా స్పందించేవారు, గుండె దడ లేదా ఆందోళన పెరిగేవారు టీని బాగా తక్కువగా తీసుకోవాలి. ఇనుము లోపం లేదా రక్తహీనత ఉన్నవారు టీని భోజనంతో పాటు తాగకూడదు. గర్భిణీలు రోజువారీ మొత్తం కేఫిన్ పరిమాణాన్ని జాగ్రత్తగా పరిమితం చేసుకోవాలి. సాధారణంగా గర్భధారణలో రోజుకు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కేఫిన్ తీసుకోకూడదని పరిశోధనలు చెప్తున్నాయి. పిల్లలు, టీనేజర్లకు అధిక కేఫిన్ పానీయాలు అలవాటు చేయకపోవడం మంచిది. అయితే గ్రీన్ టీ మంచిదా, బ్లాక్ టీ మంచిదా అని కొందరికి సందేహం వస్తుంది. వాస్తవానికి ఒకదాన్ని అందరికీ బెస్ట్ అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. గ్రీన్ టీలో కొన్ని క్యాటకిన్లు ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ టీలో ప్రాసెసింగ్ కారణంగా థియాఫ్లావిన్లు, థియారుబిజిన్లు వంటి పాలిఫినాల్స్ ఉంటాయి. వీటి వల్ల కలిగే లాభాలు, నష్టాలు కూడా మారుతూ ఉంటాయి. తక్కువ చక్కెరతో లేదా చక్కెర లేకుండా పరిమితంగా మీ శరీరానికి అనుకూలంగా 2 కప్పులకు మించకుండా తాగగలిగితే మంచిది. అయితే టీ కంటే బెస్ట్ పానీయం నీటిని మించింది లేదు. కేఫిన్ తగ్గించాలనుకునేవారు కొన్ని హెర్బల్ టీలు తీసుకోవచ్చు. అయితే ప్రతి హెర్బల్ టీ అందరికీ సురక్షితం కాదు. టీ వంటి హెర్బల్ పదార్థాలు కొన్ని రకాల మందులతో చర్యలు కలిగించవచ్చు. కాబట్టి రకరకాల మందులు వాడేవారు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు టీ వంటి హెర్బల్ ఉత్పత్తులను అధికంగా వాడకూడదు. చివరిగా చెప్పేది ఏంటంటే టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. రోజుకు 2 కప్పులకు పరిమితమైతే తక్కువ చక్కెరతో లేదా చక్కెర లేకుండా తీసుకుంటే మంచిది. ఎక్కువ టీ, ఎక్కువ చక్కెర, భోజనం వెంటనే టీ, చాలా వేడి టీ ఇవే సమస్యలు కొని తెస్తాయి. ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారు, గర్భిణీలు టీ తాగడం మానివేయడమే మంచిది. టీని సరైన మోతాదులో తక్కువ చక్కెరతో సరైన సమయంలో తీసుకుంటే మంచిది. ఆరోగ్యానికి టీ కంటే ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. సమతుల ఆహారం, తగినంత నీరు, వ్యాయామం, మంచి నిద్ర, పొగ తాగడం, లెక్కలకు దూరంగా ఉండడమే అవి. ఆరోగ్యంపై ఇలాంటి శాస్త్రీయమైన ఉపయోగకరమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.